ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రజలకు సహాయం చేసిన అన్యురాలు మరియు వేశ్య అయిన రాహాబు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. యెరికో పట్టణంలో వేశ్యగా జీవితం గడుపుతున్నటువంటి అన్యురాలు ఈ రాహాబు. ఈమె ఇల్లు పట్టణం యొక్క ప్రాకారం మీద నిర్మించుకుంది. రాహాబు జీవం గల దేవుడైనటువంటి యెహోవా తన ప్రజల పక్షంగా చేస్తున్న అద్భుత కార్యముల గురించి విన్న తర్వాత ఆయనే నిజమైన దేవుడని నమ్మింది. దేవుడు తనకు ఇచ్చిన ఒకే ఒక్క అవకాశాన్ని ఉపయోగపరచుకొని రక్షింపబడి యేసుక్రీస్తు యొక్క వంశావళిలో స్థానం పొందగలిగింది. అంతటి ధన్యురాలు ఈ రాహాబు. దేవుడు తనకు ఇచ్చిన అవకాశం ఏంటి, దేవుని ప్రజలకు ఎలా సహాయం చేసింది ఇప్పుడు తెలుసుకుందాం. యెహోషువ యెరికోను ఆక్రమించుకోవాలంటే ముందు ఆ దేశ సైనిక బలాన్ని, ప్రజల్ని అన్నిటినీ తెలుసుకోవడం కోసం వేగు చూడటానికి 2 మనుషుల్ని పంపిస్తాడు. యెరికోలో ప్రాకారాలు కట్టేసి ఉంటాయి కాబట్టి సులభ ప్రవేశం దొరికేది కాదు. రాహాబు ఇల్లు ద్వారా యెరికోలోకి సులభ ప్రవేశం దొరికేది కాబట్టి వేగుల వారు రాహాబు ఇంటికి వెళ్ళారు. యెరికోలో ఉన్న రాజుకి ఈ విషయం తెలిసిపోతుంది. రాజు వారిని పట్టుకోవడానికి కొంతమంది సైనికులను రాహాబు ఇంటికి పంపిస్తాడు. అయితే దేవుని కార్యాలు విని యెహోవాకు భయపడి రాహాబు దేవుని ప్రజలకు సహాయపడాలని అనుకుంది. వారిద్దరిని మిద్దె మీద జమ్ములో దాచిపెడుతుంది. సైనికులు వచ్చి రాహాబును వారి గురించి అడగగా ఆమె, ఆ మనుషులు ఇక్కడికి వచ్చిన మాట నిజమే, కానీ వారు ఎక్కడి నుండి వచ్చారో తెలియదు. చీకటి పడుతుండగా గవిని నుండి బయటికి వెళ్ళిపోయారు. వారు ఎక్కడికి వెళ్ళారో తెలియదు. మీరు వెంటనే వెళ్తే దొరుకుతారేమో అని చెప్పి వారిని పంపివేస్తుంది. తరువాత తలుపులు వేసి వేగుల వారి యొద్దకు వచ్చి వారితో, మీకు యెహోవా ఈ దేశాన్ని ఇస్తున్నాడని నాకు తెలుసు. మీరు ఐగుప్తును విడిచి వచ్చినప్పుడు ఆయన ఎర్ర సముద్రంను ఎండిపోయేలా చేశాడని, మీరు సీహోను, ఓగు రాజులను చంపారని మేము విన్నాము. నేను మీకు ఉపకారం చేశాను కాబట్టి మీరు కూడా నాకు ఉపకారం చేస్తామని మాట ఇవ్వండి. నా తండ్రిని, నా తల్లిని, నా అన్నదమ్ములను, అక్క చెల్లెలను కాపాడండి అని వేగులు వాళ్ళను కోరింది. వేగుల వాళ్ళు అలాగే చేస్తామని వాగ్దానం చేస్తారు. తాడు కట్టి కిటికీ ద్వారా వాళ్ళని కిందకు దింపుతుంది. ఆ మనుషులు ఆమెతో, మమ్మల్ని దింపిన ఈ కిటికీకి ఎర్రని దారంను కట్టి నీ తల్లిదండ్రులను, అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారందరినీ నీ ఇంట్లో చేర్చుకొను. నీ ఇంట్లో ఉన్నవారికి ఏ అపాయము రాదని చెప్తారు. ఆ తర్వాత వేగుల వాళ్ళు తిరిగి వెళ్ళి జరిగిన సంగతిని యెహోషువకు చెప్తారు. దేవుడు ఇశ్రాయేలులకు యెరికోను అప్పగించిన రోజున ఆ ఎర్రదారం కట్టిన రాహాబు ఇంట్లో ఉన్న వారంతా పట్టణం వెలుపలికి తీసుకురాబడ్డారు. వారు దేవుని ప్రజలు అయినటువంటి ఇశ్రాయేలుల పాలెంలో చేర్చబడ్డారు. ఈ విధంగా రాహాబు ద్వారా తన ఇంటి వారంతా రక్షింపబడ్డారు. యోధా గోత్రికుడైన సల్మాను రాహాబును వివాహం చేసుకుంటాడు. వారికి బోయాజు పుడతాడు. మనం కూడా రాహాబు వలె రక్షణ నిర్లక్ష్యం చేయకుండా దేవుని యందు భయభక్తులు కలిగి రక్షింపబడదాం. మన కుటుంబాన్ని రక్షించుకుందాం.